హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు పల్నాటి వ్లాగ్స్. టుడే వచ్చేసి నేను చూపించేది ఏంటంటే కుకీస్ చూపిస్తున్నానండి. బెస్ట్ బిస్కెట్స్ అనమాట. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలానే చాలా త్వరగా కూడా అయిపోతాయి. ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సినవి ఏంటో చూపించేస్తాను. ఫస్ట్గా మనం ఈ బిస్కెట్స్ని రెడీ చేసుకోవడానికి షుగర్ని తీసుకోండి. ఎవరైనా పంచదార తక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో దీన్ని మనం ఫస్ట్గా పంచదార మొత్తం పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఈ రకంగా మనకి షుగర్ అనేది ఇలా పౌడర్గా అయిందనమాట. సో ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్గా నెయ్యిని యాడ్ చేసుకుందాం. బౌల్లో నెయ్యి తీసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. షుగర్ని మనం పౌడర్ చేసుకున్నాం కదా, సో షుగర్ పౌడర్ యాడ్ చేద్దాం. దీనిలో చిటికెడు సాల్ట్ తీసుకోండి, ఎక్కువ కూడా వద్దు, ఇంత సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్, అంటే చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ టేబుల్ స్పూన్స్, అటువంటి దానితో బేకింగ్ పౌడర్ అనేది వేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఒక విస్కర్ తీసుకొని ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈ రకంగా అయిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో యాలకుల పౌడర్ వేసుకుందాం, ఇలాచీ పౌడర్. ఫ్లేవర్ కోసం సరిపోతుంది. ఒకసారి మళ్ళీ విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోండి. మనం 1 కప్ మైదా పిండి తీసుకుందాం. ఇప్పుడు విస్కర్ తోటి మొత్తం మిక్స్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతాయండి బిస్కెట్స్, ఇవి చాలా త్వరగా అవుతాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు కాబట్టి చేసి పెట్టచ్చు. కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో కూడా మనం ఒకసారి కలుపుకొని మొత్తం పిండి మొత్తం. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని చపాతీ పిండిలా చేసుకుందాం. కొంచెం వాటర్తో కలుపుకోండి. వాటర్ పోసుకుని మనం కలుపుకున్న తర్వాత ఇలా చపాతీ పిండిలా ఉంటుంది కదా, దీన్ని ఇలా ఉంచండి, పక్కన పెట్టి ఒక 15 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి వదిలేయండి. ఇటువంటిది ఒకటి తీసుకొని, ఇటువంటి పెద్ద కడాయి లాంటిది కానీ, లేదంటే మీరు కుక్కర్ అయినా తీసుకోవచ్చండి. కుక్కర్లో అయినా ఇలా సాల్ట్, నేనైతే సాల్ట్ పోసాను. లేదు మీ దగ్గర ఇసుక అవైలబుల్గా ఉంటే ఇసుక అయినా పోయండి. ఇలా ఒక మందపాటిగా పోసుకుని దీని మీద మనం ఇప్పుడు స్టాండ్ని పెట్టుకుందాం. ఇలా ఇటువంటి స్టాండ్ ఉంటుంది కదా, ఇటువంటి స్టాండ్ అయితే పెట్టండి. సార్ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాల్ట్ పెట్టిన తర్వాత ఈ స్టాండ్ ఏదైతే మనం పెట్టించామో దీన్ని మనం పెట్టించుదాం. ఇలా ఈలోపు మనం బిస్కెట్స్ అనేవి రెడీ చేసేద్దాం. కొంచెం ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టించండి. ప్లేట్ మీ పిండిని తీసుకుని కుకీస్ తయారు చేసుకుందాం. ఈ రకంగా మనం ప్రెస్ చేసుకుందాం. ఎక్కడా కూడా మనకి పగుళ్ళు అనేవి రాకుండా చూసుకోండి, ఎందుకంటే బిస్కెట్ అనేది పగుళ్ళు రాకూడదు. కరెక్ట్గా చేసుకోండి, ఎక్కడ పగుళ్ళు లేకుండా. ఇలానే ఇంకా మిగతా బిస్కెట్స్ కూడా మనం తయారు చేసేసుకోవాలి, కానీ పగుళ్ళు లేకుండా అయితే చూసుకుని చేసుకోండి. అదండి, మనం ఈ రకంగా పగుళ్ళు ఎక్కడా లేకుండా నీట్గా మనం బిస్కెట్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. సో వీటిపైన ఇప్పుడు మనం బాదం పప్పుని పెట్టుకుందాం. మీకు ఇష్టమైతే జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చండి. సో ఇంకా వీటిని ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పెట్టేసుకుందాం. బిస్కెట్స్ అనేవి ఈలోపు ఉడికిపోతాయి. ఈ రకంగా మనం సాల్ట్ పోసిన తర్వాత స్టాండ్ ఉంది కదా, ఇది ఈలోపు హీట్ అయింది కదా, బిస్కెట్స్ మనం ఈ రకంగా అరేంజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన మూత పెట్టేద్దాం. ఒక 20 to 25 మినిట్స్లో మనకి బిస్కెట్స్ అనేవి
మనకి ఉడికిపోతాయండి. మంచి కలర్ చేంజ్ అనేది వస్తుంది. మంచి టేస్ట్గా అయితే మనకి రెడీ అయిపోతాయి. సో మనం ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోయినాయి. బిస్కెట్స్ సూపర్ ఉన్నాయండి. చూడండి, వెనక్కి కూడా మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు ఉంచాము. సో మంచి టేస్టీగా ఉండే బిస్కెట్స్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేయచ్చు. సో ఇంట్లోనే కాబట్టి అన్నీ న్యాచురల్గా యూజ్ చేసాం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.